శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి ఫలితాలు, వారు చేసుకోవలసిన పరిహారాలు, అలాగే మహాలక్ష్మీదేవి యొక్క చిత్రపటాన్ని కానీ విగ్రహాన్ని కానీ గృహంలో ఎటువైపు పెట్టాలి, దీని వలన కలిగే ఫలితాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా ఈనాటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం. ఈరోజు తిథి బహుళ అష్టమి, ఉదయం 8:20 వరకు. నక్షత్రం అనురాధ, మధ్యాహ్నం 12:46 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 వరకు. ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వృషభ రాశిలో సంచారము, కుజుడు వక్రగతిలో మిథున రాశిలోనూ, కేతువు కన్యలోనూ, రవి బుధ శని కుంభరాశిలోనూ, శుక్ర రాహువులు మీనరాశిలోనూ సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకి ఈరోజు ఉద్యోగపరంగా కొంత చికాకులు అనేవి ఉండేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శారీరకమైన బడలిక ఎక్కువగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. పెట్టుబడులు పెడుతున్న వారు షేర్ మార్కెట్లైనా, ట్రేడింగ్ అయినా, మ్యూచువల్ ఫండ్స్ అయినా, లేకపోతే బంగారం లాంటివి కొనుగోలు చేస్తున్నా వాటిల్లో మాత్రం కొంత ఇబ్బంది కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక దూర ప్రయాణాలు చేయాలనుకుంటున్న వారికి మాత్రం ఈరోజు కొంత నిరాశగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సంతానానికి మాత్రం కొంత అనుకూలంగా ఉండబోతోంది. దీంతో పాటు మీ యొక్క బంధువర్గీయుల్ని కలిసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే అనుకున్న పనులు కొంత ఆలస్యంగా పూర్తవుతూ ఉంటాయి కనుక కొంత మీరు మీ పనుల వైపు కొంత శ్రద్ధ వహిస్తూ ముందుకు వెళ్ళాలి. ఇక మేషరాశి వారు ఈరోజు ప్రత్యేకించి వీరు సంకటనాశన గణేష స్తోత్రం చదవటము లేదా వినటము, అలాగే స్వామివారిని బిల్వదళాలతోటి పూజించటం వలన ఆర్థిక పరంగా కలుగుతున్న నష్టాలు వీరికి తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 3. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి ఈరోజు ఉద్యోగ వ్యాపారాల రీత్యా కొంత ఆర్థికంగా పురోగతి అనేది సూచిస్తోంది. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామికి ఉద్యోగ వ్యాపారాలలో కీర్తి ప్రతిష్టలు లభించటము, అలాగే వారికి మంచి పదోన్నతులు ఉండటము, దీంతో పాటుగా ఆర్థికంగా మంచిగా వీరికి అనుకూలత ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ యొక్క సంతానము వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాల గురించి, అలాగే వారి యొక్క అన్ని పనుల గురించి మీరు ఏవైతే తలపెడుతూ ఉంటారో ఆ పనులన్నీ కూడా మీరు సకాలంలో పూర్తి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక పెట్టుబడులు పెడుతున్న వారు ఎవరైతే ఉంటారో మ్యూచువల్ ఫండ్స్ అయినా, ట్రేడింగ్ అయినా, షేర్ మార్కెట్లు అయినా, అలాగే బంగారానికి సంబంధించి కొనుగోలు చేయటం కానీ, అమ్మకం చేయటం కానీ చేసేవారికి ఈరోజు ఆర్థికంగా మంచి పురోగతి అనేది సూచిస్తోంది. ఇక ఈ రాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీ అష్టోత్తరం చదవటం కానీ, వినటం కానీ చేయటము, అలాగే అమ్మవారిని ఈరోజు ప్రత్యేకించి ఎర్రటి మందారాలతోటి పూజించటం వలన మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 3. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఈరోజు మిథున రాశి వారు ఎక్కువగా వారి ఆరోగ్యం గురించి, వారి రుణ బాధల గురించి, అలాగే వారి యొక్క శత్రువుల గురించి, దీంతో పాటు వారి పనులపైన ప్రత్యేక శ్రద్ధ అనేది కనపరచాలి. ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించి వీరు తగు జాగ్రత్తలు పాటించాలి. అలాగే కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక మీకు వైద్య నిమిత్తంగా ఖర్చులు అధికంగా ఉండటము, అలాగే కొంచెం ఖర్చులకి సంబంధించి కూడా మీరు కొంత ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏ పని చేస్తున్నా కూడా మీరు స్వయంగా ఆ పనులు పూర్తి చేసుకునేందుకు ప్రయత్నం చేయాలి.
అలాగే ఏ పని చేస్తున్నా ఆ పని లాభదాయకంగా ఉండే విధంగా కూడా మీ ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉండాలి. ఇక మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెడుతున్నా, దీంతో పాటుగా ట్రేడింగ్ కానీ షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నా, అలాగే బంగారం లాంటివి కొనుగోలు చేస్తున్నా, అమ్మకాలు లాంటివి చేస్తున్నా, ఈరోజు ఆర్థికంగా పెద్ద మార్పుగా ఉండటం కానీ లేకపోతే ఆర్థికంగా పురోగతి అనేది ఎక్కువగా గోచరించటం లేదు. ఇక ఈ రాశికి చెందిన వారు ఈరోజు మహాలక్ష్మీదేవి యొక్క సహస్రనామాలు చదవటం కానీ వినటం కానీ చేయటము, క్షీరాన్నం నివేదన చేయటం వలన వీరికి పనులన్నీ కూడా సకాలంలో పూర్తవటంతో పాటు వీరికి అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోయేందుకు అవకాశాలుంటాయి. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 7. కర్కాటక రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారు ఈరోజు వారి యొక్క పెట్టుబడుల మీద ప్రత్యేక శ్రద్ధ కనపరచాలి. అలాగే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెడుతున్న వారికి కొంత ప్రయోజనకరంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. కానీ ట్రేడింగ్ చేసిన షేర్ మార్కెట్లు కానీ బంగారం కొనుగోలు అమ్మకాలు కానీ ఇలాంటివి చేస్తున్న వారికి మాత్రం కొంత ఇబ్బందులు అనేవి లేకపోలేదు. దీంతో పాటు మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం గురించి జాగ్రత్తలు వహించాలి. అలాగే మీ సంతానానికి సంబంధించి కొంతవరకు వారి విద్యలో ఆటంకాలు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి గనక ఆ విషయంలో కూడా కొంత జాగ్రత్త అనేది వహిస్తూ ఉండాలి. మీ యొక్క ఆర్థిక విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నం చేయాలి. దీంతో పాటు కొన్నిసార్లు మీ శ్రేయోభిలాషులు మీకు మంచి సలహాలు ఇవ్వటం వలన వాటిని మీరు పాటించటం వలన మీకు కొంతవరకు ప్రయోజనకరంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశికి చెందిన వారు ఈరోజు లలితా సహస్రనామాలు చదవటం కానీ వినటం కానీ చేయటము, అలాగే అమ్మవారికి సంబంధించి పులిహోర నివేదన చేయటం వలన వీరికి మంచి మార్పులు అనేవి గోచరిస్తూ ఉంటాయి. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 8. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి ఉద్యోగ వ్యాపారాలలో కొంతవరకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. పనులన్నీ కూడా నిదానంగా పూర్తవుతాయని గమనించాలి. పనులు ఎంత వేగవంతంగా పూర్తి చేద్దామనుకున్నా ఆలస్యంగా పూర్తవుతూ ఉంటాయి కనుక కొంత నిరాశకి గురవుతారని కూడా చెప్పుకోవచ్చు. సంతానానికి మాత్రం ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంది. అలాగే మీ జీవిత భాగస్వామికి కూడా ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. దీంతో పాటు మీకు కొంతవరకు మీరు ఆవేశపూరితంగా ఉండే నిర్ణయాలు తీసుకుంటారు కనుక వాటి వలన ఇబ్బంది పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే కొంతవరకు మనోధైర్యాన్ని కోల్పోకుండా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నం చేయాలి. ఎక్కువగా రుణానికి సంబంధించి ఇబ్బందులు పడటం కానీ కోర్టుకి సంబంధించి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి కనుక ఇవన్నీ కూడా కొంతవరకు వాయిదా పడే అవకాశాలు కూడా కనబడుతున్నాయి కనుక ఈ విషయాలలో కొంత జాగ్రత్తలు వహిస్తూ ముందుకు వెళ్ళాలి. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలు వారి యొక్క శ్రేయోభిలాషులు ఇచ్చే సలహాలను పాటించేందుకు ప్రయత్నం చేయాలి. అలాగే వీరికి మాత్రం వృత్తిలో కొంతవరకు గుర్తింపు వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే ధన వ్యయం అనేది అధికంగా ఉండబోతోంది. ఇక ఈ రాశి వారు ఈరోజు మహాలక్ష్మి అష్టోత్తరం చదవటం కానీ వినటం కానీ చేయటము, అలాగే అమ్మవారిని తులసీ దళాలతోటి పూజించటం వలన వీరికి మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 3. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారు ఈరోజు వారి యొక్క సంతానం గురించి, వారి పెట్టుబడుల గురించి, రుణాల గురించి, అనారోగ్య గురించి, శత్రువుల వలన, అలాగే కోర్టు విషయాలు వీటి మీద ప్రత్యేక శ్రద్ధ కనపరిచే అవకాశాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంతవరకు ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు రుణాలను కూడా తీర్చే ప్రయత్నం మీరు చేస్తారని మనం చెప్పుకోవచ్చు. ఇక అనారోగ్య పరిస్థితుల నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు అనారోగ్య సమస్యల నుంచి బయటపడటానికి ప్రధానంగా సమయానుకూలంగా మందులు వాడటం కానీ, అలాగే ఆహార నియమాలు పాటించటం వలన మీకు మంచి ప్రయోజనకరంగా ఉంటుందని గమనించాలి. ఈరోజు సంతానానికి సంబంధించి చాలా వరకు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. పోటీతత్వ పరీక్షలకి తయారవుతున్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారికి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నా, ట్రేడింగ్ చేస్తున్నా, లేకపోతే బంగారం లాంటివి కొనుగోలు కానీ అమ్మకాలు కానీ చేస్తున్న వారికి
మాత్రం ఈ రోజు కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. అయితే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెడుతున్న వారికి మాత్రం ఆర్థికంగా మంచి పురోగతి అనేది సూచిస్తోంది. ఈ రాశి వారు ఈరోజు దేవీ స్తుతి చదవటం కానీ వినటం కానీ చెయ్యటము, అలాగే అమ్మవారి దర్శనం చేసుకోవటం వలన మంచి ఫలితాలు అనేవి వీరికి కనపడుతూ ఉంటాయి. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 6. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారికి ఈరోజు వారి కుటుంబ సభ్యులతోటి సమయం గడిపే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. అలాగే నూతన గృహప్రవేశాలు చేసుకోవటం కానీ, బంధుమిత్రుల్ని కలిసే అవకాశాలు కానీ, లేకపోతే విందు వినోదాలలో పాలు పంచుకునే అవకాశాలు, అలాగే మంచి శుభకార్యాలలో మీరు పాలు పంచుకోవటం కానీ, ఇవన్నీ కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థికంగా ఈరోజు చాలా వరకు మీకు పురోగతి అనేది సూచిస్తోంది. దీంతో పాటుగా మీ సంతానానికి కూడా అనేక విషయాలలో మంచి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. మీ జీవిత భాగస్వామితో ఉండే ఇబ్బందులను కూడా మీరు తగ్గించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మీ పాత స్నేహితుల్ని కలిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే వారితోటి సమయాన్ని గడిపేందుకు కూడా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. మంచి మాటతోటి, మంచి నడవడికతోటి మీరు నలుగురి మెప్పును పొందుతారని మనం చెప్పుకోవచ్చు. అలాగే చేస్తున్న ప్రతి పనిని కూడా మనసు పెట్టి చేయటం వలన కార్యానుకూలత ఉంటుందని గమనించాలి. ఇక ఈ రాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీనారాయణులని ఆరాధించటము, అలాగే స్వామివారికి తులసీ దళాలతోటి పూజించటం వలన భార్యాభర్తల మధ్యన వస్తున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఈరోజు ఎక్కువ శాతం వీరి కుటుంబానికి సంబంధించి కుటుంబ సభ్యులతోటి సమయం గడపటం గురించి, తల్లిదండ్రులతోటి సమయాన్ని గడపటము, అలాగే విందు వినోదాలలో పాలు పంచుకోవటము, దీంతో పాటు వృత్తిరీత్యా కూడా వీరికి కొంత శ్రమ అధికంగా ఉండటం, ఆర్థికంగా కూడా కొంత ప్రయోజనకరంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా పెట్టుబడులు పెడుతున్న వారు ఎవరైతే ఉంటారో పెట్టుబడులు పెడుతున్న వారికి చాలా వరకు ప్రతి విషయంలోనూ కూడా సానుకూలత ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈరోజు సంతానానికి చాలా వరకు అనుకూలంగా ఉంటుందని చెప్పొచ్చు. అయితే మీ సంతానానికి గనక మీరు వివాహం గురించి ప్రయత్నం చేస్తుంటే ఆ విషయాలలో సానుకూలత ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈరోజు కొంతవరకు ఇంటర్వ్యూలకి వాటికి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారస్తులకి కూడా ఆర్థికంగా పురోగతి అనేది సూచిస్తోంది. ఆరోగ్యానికి సంబంధించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు మీకు మంచి ఫలితాలను ఇస్తాయని చెప్పొచ్చు. ఇక ఈ రాశి వారు ఈరోజు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కరావలంబ స్తోత్రం చదవటం కానీ, వినటం కానీ చేయటము, అలాగే స్వామివారికి పానకము, వడపప్పు నివేదన చేయటం వలన అనుకున్న పనులన్నీ కూడా వీరికి మంచి లాభదాయకంగా పూర్తయ్యేందుకు అవకాశాలుంటాయి. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 3. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి ఈరోజు ఆర్థికంగా మంచి ప్రయోజనకరంగా ఉండబోతోంది. దీంతో పాటు వీరికి శ్రమకి తగిన ఫలితం కూడా గోచరిస్తోంది. అలాగే దూర ప్రయాణాలు చేయాలనుకుంటున్న వారికి ఈరోజు చాలా వరకు సానుకూలంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానానికి ఈరోజు చక్కటి పురోగతి అనేది సూచిస్తోంది. పెట్టుబడులు పెడుతున్న వారికి షేర్ మార్కెట్లైనా, ట్రేడింగ్ అయినా ఈరోజు చాలా వరకు వీరికి అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే బంగారం కొనటం కానీ, అమ్మటం కానీ చేస్తున్న వారికి మాత్రం కొంత ఇబ్బందికరంగా ఉంటుందని గమనించాలి. మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెడుతున్న వారికి పెద్ద మార్పు అనేది గోచరించటం లేదు. దీంతో పాటు వృత్తి వ్యాపారాల రీత్యా కూడా వీరికి ఈరోజు సానుకూలంగా పనులు పూర్తయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలు వారి తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. దీంతో పాటు వృత్తి వ్యాపారాల రీత్యా వీరికి కొంత అధిక శ్రమ ఉండబోతోంది. ఆర్థికంగా వీరికి మంచి పురోగతి ఉన్నా అనుకున్న విధంగా పనులు పూర్తి కావట్లేదని కొంత నిరాశకి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు దేవీ ఖడ్గమాల చదవటం కానీ, వినటం కానీ చేయటము, అలాగే అమ్మవారిని ఎర్రటి గులాబీలతోటి పూజించటం వలన వీరికి కలుగుతున్న ఇబ్బందుల నుంచి బయటపడేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 8. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి ఈరోజు ఆర్థికంగా మంచి పురోగతి అనేది సూచిస్తోంది.
దీంతో పాటు అనుకున్న పనులన్నీ కూడా సానుకూలంగా పూర్తవబోతున్నాయి. పెట్టుబడులు పెడుతున్న వారికి మాత్రం ఈరోజు ఆర్థికంగా పురోగతి అనేది సూచిస్తోంది. దీంతో పాటు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెడుతున్న వీరికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అలాగే ట్రేడింగు, షేర్ మార్కెట్ చేసే వారికి మాత్రం ఈరోజు ఆర్థికంగా చాలా వరకు అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఇక సంతానానికి సంబంధించి వారి ఉద్యోగ, విద్య, ఆరోగ్యం గురించి మంచి పురోగతి అనేది సూచిస్తోంది. విద్యార్థులకి కూడా వారి చదువులో మంచిగా వీరికి మార్కులు లభించటం, అలాగే పోటీతత్వ పరీక్షలలో పాల్గొంటున్న వారికి కూడా చాలా వరకు అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశికి చెందిన వారు ఈరోజు సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదవటం కానీ, వినటం కానీ చెయ్యటము, అలాగే స్వామివారి దర్శనం చేసుకోవటం వలన వీరికి మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 3. కుంభరాశి వారికి మాత్రం ఈరోజు ఖర్చులు విపరీతంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. వీరి ఖర్చుల గురించి వీరు తగు జాగ్రత్తలు పాటించాలి. దీంతో పాటుగా అనారోగ్య సంబంధంగా కొంతవరకు ఇబ్బంది పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. డాక్టర్లు చెప్పిన మాటని తుచా తప్పకుండా పాటించేందుకు ప్రయత్నం చేయాలి. అలాగే చిన్న చిన్న ఆర్థికపరమైన విషయాలలో కూడా మీ కుటుంబ సభ్యులు చెప్పే విషయాలను గమనించుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శ్రమ అధికంగా ఉండబోతోంది. వృత్తి వ్యాపారాల రీత్యా కూడా పనులు ఆలస్యంగా పూర్తవుతాయని గమనించాలి. ఇక పెట్టుబడులు పెడుతున్న వారికి మాత్రం ఈరోజు కొంతవరకు ఆర్థికంగా నష్టం జరిగే అవకాశం ఉంటుంది కనుక జాగ్రత్తలు వహించాలి. సంతానానికి సంబంధించి వారికి ఉద్యోగ వ్యాపారాలలో కొంత శ్రమ అధికంగా ఉండబోతోంది. అయితే విద్యార్థులకి మాత్రం చదువు పట్ల ఏకాగ్రత లేకపోవటం వలన మార్కులు కొంత తక్కువ వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఈ రాశి వారు ఈరోజు లింగాష్టకం చదవటం కానీ, వినటం కానీ చెయ్యటము, అలాగే స్వామివారిని బిల్వదళాలతోటి పూజించటం వలన మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 6. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి ఈరోజు ఖర్చులు అనేవి కొంతవరకు ఇబ్బందికరంగా ఉంటాయనే చెప్పాలి. అలాగే మీరు పొదుపు ఎంత పాటిస్తున్నా కూడా ఖర్చు విపరీతంగా ఉంటుందని ఆందోళన కూడా చెందుతూ ఉంటారు. దీంతో పాటుగా మీకు పనుల విషయంలో కూడా కొంతవరకు నిరాశ ఎదురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. దూర ప్రయాణాల కోసం ప్రయత్నం చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో వారికి మాత్రం కొంతవరకు ప్రయోజనకరంగా ఉంటుందని గమనించాలి. ముఖ్యంగా మనోధైర్యాన్ని కోల్పోకుండా అడుగులు ముందుకు వేయాలని సూచన. దీంతో పాటు మీ ఆర్థిక లావాదేవీల గురించి కొంతవరకు గోప్యంగా ఉండేందుకు ప్రయత్నం చేయాలి. అలాగే కార్యానుకూలత కోసం తగు జాగ్రత్తలు తీసుకుంటూ ముందడుగు వేయాలి. వ్యాపారస్తులకి కూడా ప్రయాణాలు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాగే కొత్త కొత్త వ్యాపారాల గురించి ఆలోచన చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఈరోజు హనుమాన్ చాలీసా చదవటం కానీ, వినటం కానీ చేయటము, అలాగే స్వామివారికి వాల పూజ జరిపించటం వలన వీరు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తూ ఉంటాయి. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 3. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శుక్రవారం సందర్భంగా మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద పరిపూర్ణంగా ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. లక్ష్మీదేవి చిత్రపటం గృహంలో ఒక్కొక్క దిక్కులో ఉంటే ఒక్కొక్క రకమైన ప్రయోజనం కలుగుతుంది. దేవీ భాగవతం, బ్రహ్మవైవర్త పురాణం, స్కాంద పురాణం ప్రకారం లక్ష్మీదేవి చిత్రపటాన్ని పడమర దిక్కు వైపు ఏర్పాటు చేసినట్లయితే లక్ష్మీ కటాక్షం కలిగి జ్ఞాన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. లక్ష్మీదేవి చిత్రపటాన్ని తూర్పు దిక్కు వైపు ఏర్పాటు చేయడం ద్వారా వాస్తు దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. లక్ష్మీదేవి చిత్రపటాన్ని ఉత్తర దిక్కు వైపు ఏర్పాటు చేసినట్లయితే లక్ష్మీ కటాక్షం వల్ల ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. లక్ష్మీదేవి చిత్రపటాన్ని దక్షిణ దిక్కులో ఏర్పాటు చేయడం ద్వారా మోక్ష ప్రాప్తి కలుగుతుంది. లక్ష్మీదేవి చిత్రపటం వాయువ్యంలో ఏర్పాటు చేయడం ద్వారా గృహంలో సంతానపరమైన సమస్యలన్నీ తొలగిపోతాయి. లక్ష్మీదేవి చిత్రపటం ఈశాన్యంలో ఏర్పాటు చేయడం ద్వారా కుటుంబంలో యజమానికి మంచి పురోభివృద్ధి కలుగుతుంది. నమో సూర్యదేవా అమేయ ప్రభావా దయా దివ్య పాశ అనంత ప్రకాశ. నమో సూర్యదేవా అమేయ ప్రభావా. ఈ కీ
కీచకుడి వలన నాకు ఏ కీడు సంభవము కాకుండుగాక, నీవు నన్ను రక్షించదవుగాక అని ఆ తల్లి ఒక్కసారి సూర్యనారాయణమూర్తి వైపు తిరిగి ప్రార్థన చేసింది. విన్నాడు మహానుభావుడు. ఇప్పుడు ఆయన కూడా కీచక వధ చేయించకూడదు. ఎందుకంటే కీచక వధ జరిగిందనుకోండి, సూర్యుడు అనుగ్రహం చేత కీచక వధ జరిగిన అంతటి మహాబలవంతుడు కీచకుడు ఏ సమయంలో చనిపోయాడు? ద్రౌపదీదేవి వెళ్ళినప్పుడు చనిపోయాడు. కాబట్టి ద్రౌపదీదేవి వెళ్ళినప్పుడు ఎవరు రక్షకులుగా వచ్చి చంపారు కీచకుణ్ణి అన్న ప్రశ్న వస్తుంది. కాబట్టి ఇప్పుడు కావలసింది ఏమిటంటే ముందు కీచకుడి దగ్గర నుంచి తప్పుకోవడానికి ఒక అవకాశం ఏర్పడాలి. ఆమె ఎంతటి మహాపతివ్రత అయినా ఆమెది కూడా ఒక శరీరం. శరీరానికి బలం అనేటటువంటిది ఒక పరిమితితో ఉంటుంది. అందరికీ బలం సమానంగా ఉండడం అనేటటువంటిది ఉండదు. ఉపాధిని బట్టి బలం మారిపోతూ ఉంటుంది. ఒక బాలుడికి ఉన్నటువంటి బలం యవ్వనంలో ఉన్నవాడికి ఉండదు, యవ్వనంలో ఉన్నవాడికి ఉన్న బలం బాలుడికి ఉండదు. వృద్ధుడికి యవ్వనంలో ఉన్నవాడితో సమానమైన బలం ఉండదు. పురుషుడితో సమానమైన బలం స్త్రీ ఉపాధికి ఉండే అవకాశం తక్కువ అని శాస్త్రాలు. కాబట్టి అటువంటి స్త్రీ ఎలా కీచకుణ్ణి మట్టు పెట్టగలిగింది అన్న ప్రశ్న ఒకటి వస్తుంది. ఈ అనుమానం అనేటటువంటిది ప్రబలిందనుకోండి, ప్రబలిన ఉత్తర క్షణంలో కౌరవులకు పాండవుల యొక్క అజ్ఞాతవాస భంగం చేయడానికి కావలసినటువంటి అదును పట్టుకోవడానికి అవకాశం ఇచ్చినది అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఈ ఆపద ఎలా తప్పుకోవాలి? కీచకుని వలన కీడు కలగకుండా నన్ను రక్షించు, ఇది ప్రార్థన చేసి ఆవిడ బయలుదేరింది. వెంటనే సూర్యనారాయణమూర్తి ఏం చేశాడంటే, తరణియు దుఃఖితయగు తరణి కాచుటకు అచ్యుదగ్ర భుజా విస్ఫురణాఢ్యుడొక్క రక్కసుని కరుణార్ద్ర హృదయుడగుచు గ్రక్కునబనిచన్ అన్నారు తిక్కనగారు. వెంటనే సూర్యనారాయణమూర్తి ఏం చేశాడంటే, ప్రచ్ఛన్న వేషంతో, అంటే పైకి కనపడకుండా, ఎవ్వరికీ కనపడకుండా ద్రౌపదీదేవిని అనుగమించి ఆవిడ వెనకాతలే నడుస్తూ వెళ్ళడానికి, ఆవిడ్ని రక్షించడానికి చాలా గొప్ప పరాక్రమంతో కూడుకున్నటువంటి భుజములు కలిగినటువంటి ఒక రాక్షసుణ్ణి పంపాడు. ఆయన ఆ ద్రౌపదీదేవిని అనుగమించి వచ్చాడు. కీచకుడికి ఎవరు కనపడుతున్నారు? ద్రౌపదీదేవి కనపడుతోంది. ఆయనకి వెనక వస్తున్నటువంటి రాక్షసుడు కనపడలేదు. ఒక స్థితిలో వాళ్ళిద్దరి మధ్య వాదన జరిగిన తరువాత ఆవిడ చెయ్యి పట్టుకునేటటువంటి ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నం చేసి చెయ్యగాని తనుగాచి వెనక వచ్చిన ఆ ధనుజుని మహాబలము తన తనువందన్ ఆతని చేవిదల్చి రభసంబున ద్రుపద పుత్రిక తన భవనము వెడలెన్. ఆమె వెనకాతలే వస్తున్నటువంటి రాక్షసుడు సూర్యుని చేత పంపబడినటువంటి ఆయన తనలో ఉన్నటువంటి మహాబలం అంతా కూడా ద్రౌపదీదేవిలోకి ప్రవేశించేటట్టుగా ఆయన అనుగ్రహించాడు.